ಸೂರ್ಯಮಂಗಲತ್ತಮ್ಮ ಬಗಳಾಮುಖಿ వాడు జ్యోతిష్యుడే కాదు. జ్యోతిష్యం చదివినవాడే కాదు. వాడి వల్లే మీ పరిస్థితి ఇలా అయింది. ఎందుకంటే ఇక్కడ అబ్బాయికి ఆ శుక్రుడు యావరేజ్ లెవెల్‌కి కూడా తక్కువగా ఉన్నాడు. స్త్రీ జాతకంలో చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా ఈయనకి ఇప్పటికీ వచ్చి వెళ్ళిన ఇద్దరు స్త్రీలు, ఇద్దరు వైఫ్‌ల జాతకం నాకు తెలియదు. కానీ ఈ జాతకానికి సంబంధించిన ఈయనకి ఆ కామ వాంఛ అంటే మగతనం 25% కంటే తక్కువ ఉండడం వల్లే ఈయనతో ఆ స్త్రీలు కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. అలాగే ఫారిన్ కంట్రీస్‌లో మన ఇండియన్ కల్చర్ లాగా ఉండదు. మన కల్చర్ కూడా ఇప్పుడు చాలా మారిపోయింది. అక్కడంతా ఆ కామానికి, సెక్షువల్ లైఫ్‌కి కొంచెం అధికంగా ప్రాముఖ్యత ఇస్తారు. అందులో సంతృప్తి అనేది లేకపోతే కట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాతి బంధం కోసం చూస్తారు. ఇక్కడ ఈయన విషయంలో అదే విధంగా జరిగింది. ఇక్కడ జ్యోతిష్యుడు గురించి చెప్పలేం. ఎందుకంటే ఈయన తానుగా ఇష్టపడి జాతకం చూడకుండా పెళ్లి చేసుకున్నారు. చూశానని చెప్పారు. కానీ సరైన పొంతన ఉందా అని చూడలేదని ఆయనే చెప్పారు. కాబట్టి ఈయన జీవితం అలా కావడానికి జ్యోతిష్యుడు కారణం కాదు. ఈయన జాతకంలో ఉన్న మైనస్ వల్ల అలా జరిగింది. అప్పుడు ఆయన అడిగాడు. దానికి ఏం చెయ్యాలి అని ఆయన అడిగాడు. అప్పుడు నేనడిగాను, ఓపెన్‌గా మీరు నాకొక విషయం చెప్పండి. మీరొక డాక్టర్ అని చెబుతున్నారు. ఓపెన్‌గా మీరే చెప్పండి. ఈ జాతకం ప్రకారం మీ యొక్క లింగం సరిగ్గా టెంపర్‌గా లేదు. అలాగే ఉంది కదా! అని అడిగాను. అవును స్వామి, అందరికీ ఒక 100% వస్తుందనుకుంటే నాకు ఒక 40%, 45% మాత్రమే నిలుస్తుంది అని చెప్పారు. అదే విధంగా మీకు చాలా త్వరగా ఆ స్పెర్మ్ ఔట్ అయిపోతుంది కదా! అవును, అలాగే ఉంది. ఈ సమస్యలన్నీ మీకున్నాయి. ఇవన్నీ, ఇవన్నీ జ్యోతిష్యంలో 100% కరెక్ట్‌గా తెలుస్తుంది. జ్యోతిష్యంలో ఈ ఏడో స్థానంలో మాంగళ్య స్థానం, ఏడో స్థానంలో భార్య, ఏడో స్థానంలో భర్త అని మాత్రమే కాదు. ఏడో స్థానంలో అనేది ఒక వ్యక్తి యొక్క, అది పురుషుడైనా, స్త్రీ అయినా వారి యొక్క అందం. ఒక్కొక్క అంగం యొక్క, అంగం అంటే అవయవాలు. చెయ్యి, కాలు అని చెబుతారు కదా! అలాగే రహస్య అవయవాలున్నాయి కదా! వాటి యొక్క అందం పుష్టిగా ఉంటాయా? సూక్షించి ఉంటాయా? అందంగా ఉంటాయా? స్ట్రెయిట్‌గా ఉంటుందా? వంగి ఉంటుందా? అనే సకల విషయాలు ఇందులో తెలుస్తాయి. కానీ అలాంటి విషయాలన్నీ ఓపెన్‌గా చెప్పలేం కదా! ఇందులో చెప్పలేని చాలా విషయాలున్నాయి. అంటే ఒక జాతకం చూసి ఇవన్నీ చెప్పడం సాధ్యమే. దాంపత్య జీవితానికి అది చాలా ముఖ్యమైన విషయమే. అంగపుష్టి, అంగాల యొక్క అందం. అంగం అంటే అవయవాలు. ఆ అవయవం యొక్క పుష్టి, దాని యొక్క అందం, ఇవన్నీ దాంపత్య జీవితంలో, సెక్సువల్ లైఫ్‌లో చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ తెలియాలంటే శాస్త్రీయంగా జ్యోతిష్యం చదివిన ఒక వ్యక్తి వద్ద జాతకం చూపించి కొంచెం టైం ఇవ్వాలి. ఇక్కడ వచ్చారంటే ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు 40, 45 జాతకాలు చూస్తూ ఉంటాం. నేను ఇక్కడ ఆఫీస్‌లో ఉన్న వ్యక్తుల వద్ద అడుగుతాను. వచ్చిన వాళ్ళు సంతోషంగా వెళ్తున్నారా? తృప్తిగా వెళ్తున్నారా? కాబట్టి అందరికీ జాతకాలు ఇచ్చేసి ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళని అడుగుతాను. మీరు ఇంకా ఏదైనా అడగాలంటే అడగండి. ఏదైనా అడగాలంటే అడగండి. అవి నేను చాలా సార్లు అడిగాను. వాళ్ళు అంతే, మీరన్నీ చెప్పేశారు కదా స్వామి, అన్నీ చెప్పి పరిహారాలు రాయించుకుని వెళ్తారు. కానీ అలా కాదు. మనం కొంచెం లోతుగా వెళ్లి విశ్లేషించాలి అనుకుంటే కొంచెం టైం ఇచ్చి దానికి తగ్గట్టు అన్నీ చూస్తూ జీవితంలో మనకి తగిన తోడు ఎవరు? అన్ని రకాలుగా మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ అన్నింట్లో మనకి తగిన తోడు ఎవరు అనేది కనిపెట్టాలి. కొందరు చెబుతూ ఉంటారు, మనస్సుల పొంతనే ముఖ్యం. మనస్సులు కలిస్తే అంతా ఓకే కదా! దానికి ఒకే ఉదాహరణ, ఒక సంభవం. ఈ జాతకం చెప్పి ముగించాను.
ఒక చిన్న విషయం చెప్తాను. ఒక 25, 30 సంవత్సరాలకు ముందు నా దగ్గరికి వచ్చిన ఒక భార్యాభర్త, ఇప్పుడు వాళ్ళకి ఒక సంతానం కూడా ఉంది. వాళ్ళు వచ్చారు. కానీ నేను చాలా బిజీగా ఉండడంతో మరోసారి కలుస్తానని చెప్పారు. అప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి చెప్పారు. మేము ఒక 10, 28, 30 సంవత్సరాలైంది మిమ్మల్ని చూడ్డానికి వచ్చాము. ఆ రోజు ఇక్కడ పూజలు, గణపతి హోమం చేస్తున్నారు. జాతకం చూసాము. అప్పుడు 2 జాతకాలు మేము తీసుకొచ్చాము. 2 మా బంధువుల అబ్బాయిలవే. అప్పుడు మీరు ఏం చెప్పారంటే, అప్పుడు ఈ లేడీ, ఆమె హస్బెండ్ ఉన్నారు. వాళ్ళ బిడ్డ బయటుంది. అప్పుడు మీరేం చెప్పారంటే, "ఈ 2 జాతకాల్లో ఇది మాత్రమే బాగుంది. ఇతన్ని పెళ్లి చేసుకో" అని మీరు చెప్పారు. 2 బాగునే ఉన్నాయి. కానీ ఇది నువ్వు చేసుకో అని మీరు చెప్పారు. కానీ అది మాకు అతడు నచ్చలేదు. మరొకరే నచ్చారు. ఇద్దరూ మా బంధువులే. అది కాదు, ఇదే నీ హస్బెండ్. ఇతడినే పెళ్లి చేసుకో అని మీరు చెప్పారు. అది మేము వినేసి వెళ్ళాము. కానీ వెళ్ళిన తర్వాత మేమనుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ పెళ్లి 2 సంవత్సరాలలోనే సమస్య వచ్చింది. మూడో సంవత్సరంలో విడిపోయాం. ఆ రోజు ఇతడే నీ భర్త, ఇతన్నే పెళ్లి చేసుకో అని చెప్పారు కదా! అంటే ఇప్పుడు నాతో ఉన్న వ్యక్తి ఆయనే. కానీ అప్పుడు నేను వినలేదు. కానీ మీరు చెప్పిన వ్యక్తి ఇప్పుడు నాకు భర్తగా ఉన్నారు. ఆయన్నే పెళ్లి చేసుకున్నాను. ఒక బిడ్డ కూడా ఉంది. ఆ బిడ్డకి 12 ఏళ్ల వయసు వచ్చేసింది. ఆ బిడ్డ జాతకం చూపించడానికే మళ్ళీ వాళ్ళు నా దగ్గరకొచ్చారు. కాబట్టి చూడండి. అప్పుడు ఆ జ్యోతిష్య శాస్త్రం అని చెప్పబడినది ఎంత కరెక్ట్‌గా ఉంది. ఎంత సరైనదిగా ఉంది. ఎంత క్లియర్‌గా ఉంది. చూసారు కదా! ఈయన యొక్క ఈ ఫిజికల్ ప్రాబ్లమ్ వలనే అది కొందరు వ్యక్తులు చదువు సంధ్య లేని వాళ్ళు విని అలా వదిలేసి వెళ్తారు. ఈయన అలా కాదు. వీళ్ళంతా హై ఎడ్యుకేషనల్ ఉన్న వ్యక్తులు. వాళ్ళు వచ్చి "అవును స్వామీ అలాగే ఉంది" అని చెబుతున్నారు. అప్పుడు ఆయన దీనికి మందు అడిగారు. నేనడిగాను, "మీరు డాక్టర్ కదా! మీకు తెలియదా దానికి మందు?" "లేదు. మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి." అప్పుడు నేను చెప్పాను, "మీకోసం చెబుతాను. రోజూ అముక్కురం అని ఒకటుంది. అశ్వగంధం అని కూడా చెబుతారు. అది మంచి ఆయుర్వేదం హాస్పిటల్స్‌లో దాని పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ తీసుకొని నైట్‌లో వేడి పాలల్లో అది ఒక స్పూను కలిపి తాగాలి. రోజూ అది తాగాలి. అశ్వగంధం పౌడర్ అది చాలా శక్తివంతమైనది. అదే విధంగా ఇంకొకటుంది. దీనికంటే ఇంకా పవర్ ఎక్కువ. నైకురిణి పొడి అని అంటారు. నైకురిణి, నైకురు, నైకురిణి అని అంటారు. అది కూడా నాటు మందు షాప్‌లో దొరుకుతుంది. అవన్నీ మంచి షాపుల నుండి కొనాలి. ఒరిజినల్‌గా ఉండాలి. దాన్ని ఇదే విధంగా మిక్స్ చేసి పాలల్లో మిక్స్ చేసి తాగితే చాలా బాగా పనిచేస్తుంది. కొంతమంది వెల్లుల్లి అస్సలు తినరు. ఇక్కడ ఒక పూజారి ఉండేవాడు. ఆయనన్నాడు, "మేము వంశపార్యంపరంగా వెల్లుల్లిని యూజ్ చేయము" అని అన్నాడు. నేనడిగాను, "ఎందుకు?" అది తెలీదు. అప్పుడు నేనన్నాను, "అయితే ఒక్కటి చెయ్యి. మీ నాన్నని అడిగేసిరా. వెల్లుల్లి తీసుకోపోవడానికి కారణం ఏమిటి?" అప్పుడు ఆయన తండ్రిని అడిగి వచ్చి ఆయన చెప్పాడు, తండ్రికి ఆ విషయం తెలీదట. "వేరెవరికైనా తెలుసా?" అని అడిగాను. వాళ్ళని ఇక మీదట అడగాలని అన్నాడు. ఇక్కడ అసలు మ్యాటర్ తెలుసా? చాలామంది ఈ బ్రాహ్మిన్లు చాలామంది వెల్లుల్లి అంటే గార్లిక్ యూజే చెయ్యరసలు. అలా ఎందుకు చేస్తారో తెలుసా? అది వాళ్ళకే తెలీదు. నిజానికి వెల్లుల్లి యూజ్ చేయకూడదని చెప్పడానికి కారణం ఏమిటంటే, వెల్లుల్లికి కామ వాంఛ ప్రేరేపించే శక్తి ఉంది. కాబట్టి వెల్లుల్లి తింటే కామవాంఛ ఎక్కువవుతుంది. దానిని కంట్రోల్ చెయ్యాలి. అందుకే వెల్లుల్లి తినకూడదని చెబుతుంటారు. కానీ సర్వసాధారణంగా వెల్లుల్లి తినకుండా ఉండకూడదు. వెల్లుల్లి తినాలి. తప్పకుండా తిని తీరాలి. గృహస్థుడికి కామవాంఛ ఉండాలా? వద్దా? ఖచ్చితంగా ఉండాలి గదా! లేకపోతే గృహస్థాశ్రమం ఎలా సాగుతుంది? కాబట్టి అక్కడ వెల్లుల్లి తినడం మంచిదే. కానీ వ్రతం చేస్తున్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు వెల్లుల్లి తినకూడదు. ఎందుకంటే వ్రతంలో ఉన్నప్పుడు ఆ సెక్సువల్ కోరిక మనసులోకి రాకూడదు. కాబట్టి అలాంటి కాలంలో వ్రతంలో ఉన్నప్పుడు, ఉపవాసం చేసే సమయంలో వెల్లుల్లి తినకూడదు. తక్కిన సమయాల్లో వెల్లుల్లి తినొచ్చు. కాబట్టి వెల్లుల్లి తినకపోతే దానిని తినడమే మంచిది. ప్లస్ ఈ
అశ్వగంధం తీసుకోవడం మంచిది. ఇంకా కొన్ని విషయాలన్నీ ఉన్నాయి. మీరు వింటే అవి ఓపెన్‌గా చెప్పడం మంచిది కాదు. చెబుతాను. జై జగన్మాత, దేవి బగళాముఖి, ఓం క్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని, సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా.